నమస్కారం ప్రజలారా. మన జగనన్న 11వ తేదీ 11 మంది శాసనసభ్యులతో 11 గంటలకు బయటకు వచ్చేసినాడు. అంటే అసెంబ్లీకి పోయి 11వ తేదీ పోయినాడు. ఈ పొద్దు 11 గంటలకే మనోళ్ళు అందరినీ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాడు. అదేదో పెద్ద మనిషి ఫంక్షన్కి కన్నా పోయి చీరా సారా ఇచ్చే తీసుకొని వచ్చినట్టుగా పోయినాడు. మరి సరే, నేను ఏమి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏమి తెలియజేస్తున్నాను ఏందనేది ఒక చిన్న వీడియోని మనం విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఎందుకంటే మనం అన్న ప్రధానమంత్రిని చేయాలనుకోవడం కాబట్టి. సరే, అసెంబ్లీకి పోయినాడు. ఈయన నిలదీసిపోయింగ్ ఏందో ఇక్కడ మనం ప్రెస్ మీట్లు పెట్టి మనం రోడ్ల బడిగా తిరిగి అదేవిధంగా మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఆడే ఉంటారు, ముఖ్యమంత్రి ఆడే ఉంటారు, డిప్యూటీ సీఎం ఆడే ఉంటాడు, అదేవిధంగా మినిస్టర్లు ఆడే ఉంటారు, ప్రతి ఒక్కరూ కూడా ఆడే ఉంటారు. కాబట్టి మనం ఆడనే ప్రశ్నించవచ్చు కదా, డైరెక్ట్గా వాళ్ళతో నేరుగా కొట్లాడవచ్చు కదా, వాదోపవాదాలు చేయి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసినాం, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఏంది విషయం, ఏంది వ్యవహారం అని చెప్పి నువ్వు ఆడ మాట్లాడాలా, నువ్వు ఆడ పోరాడాలా, ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి నువ్వు ఈరోజు కనీసం గవర్నర్ గారి ప్రసంగం కూడా పూర్తిగా వినకుండా నువ్వు బయటకు వచ్చినావంటే ఏమంతా ఏంది, మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాము? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కొంతమంది పాలేరులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మనకి ఇవ్వాలా? ఏ చంద్రబాబు నాయుడు ఇచ్చానో, లేకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారో, లేకంటే స్పీకరో కాదు ఇవ్వాల్సింది. మనకు మన పాలన చూసి, మనం తీసుకున్న నిర్ణయాలు చూసి, మనం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు చూసి మనకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. మరి దీనికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే సరే, ఉండేటువంటి 11 మంది శాసనసభ్యులైనా సరే మన పార్టీ తరఫున కొట్లాడవచ్చు కదా. అది మరి మాట్లాడండి. ఇప్పుడు రోడ్ల బడిగా తిరిగి మాట్లాడుతున్నాం, లేకంటే శవం కనపడితే పోయి ఆడికి పోయి ఏదోదో మాట్లాడతాం, లేకంటే కొంపలో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి రిలీజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఆడే కొట్లాడు, ఆడే ఉన్నారు కదా అందరూ, ప్రజలు కూడా హర్షిస్తారు. అది లేకుండా ఆడికి పోయి ఇంటికాడ నుంచి విజువల్స్ తినక్క బయలుదేరినాడు జగనన్న. అసెంబ్లీకి బయలుదేరినాడు, కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నాడు, అక్కడ సాగదీయబోతున్నాడు, ఆడ చినకబెరగబోతున్నాడు. కాగితాలు ఒక రకంగా లేదు కథ అని చెప్పి ఈ నుంచి ఫ్లెకార్డులు పెట్టుకొని వినారు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలా అని చెప్పి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, ప్రజల తీర్పుని మనకు ఆ విధంగా ఉండాలి. ప్రజా తీర్పు ఆ విధంగా ఇచ్చినారు మనకు. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇతరితర కావచ్చు. ఆడికి పోయి పొడియే ముందు రెండుసేపు ఓమని చెప్పాలా, బయటికి రావాలా? ఎందుకంటే మాకు మైకి లేదని మాట్లాడుతాడు ఒకడు ఎమ్మెల్సీ. నువ్వు ఆడ శాసనసభలో కూర్చుంటే కదా, నువ్వు ఆడ కూర్చుంటే నీకు మైక్ ఇచ్చితే వాళ్ళ ఎదురు వాదోపవాదాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి నువ్వు అడిగిన దానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుంది, ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి చెప్తాడు. నువ్వు కనీసం గవర్నర్ గారి ప్రసంగం కూడా పూర్తిగా వినకుండానే ఆడికి పోయి నువ్వు ఆమెను బయటకు వచ్చినావు అంటే మరి దేనికి పోవాలా? ఇంట్లోనే కొంపలోనే ఉంటే పోవాలా? ఈడికి ఆడికి డీజిల్ ఖర్చు, ఈ వ్యవస్థలు, ఈ పోలీసు వాళ్ళని ఇదంతా ఇది చేసేదానికి ఏం అవసరం? ఆడించే ఒక రికార్డు ప్రెస్ మీట్ వదులుంటే సరిపోయింది కదా. సో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కానీ ఇప్పుడు ఆ 11 నియోజకవర్గాలు ఎవరైతే మనకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారో ఆ 11 నియోజకవర్గాల అభివృద్ధి కోసమైనా మాట్లాడాలి కదా శాసనసభలో. మరి వాళ్ళనైనా సరే మాట్లాడించు కదా. నువ్వంటే పోవు, నువ్వు పోతే అంటే వాళ్ళు అడిగేటువంటి సమాధానాలు మనోడు చెప్పలేడు. వాళ్ళు రికార్డు తీస్తారు. 5 సంవత్సరాల పాటు మనోడు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, తెచ్చిన అప్పులు కావచ్చు, రాష్ట్రానికి అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినాడు అనేది అక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రశ్నించే మనోడు ఏం సమాధానం చెప్పలేడు. మరి పక్కన బిజ్జల గారు అక్కడ అసెంబ్లీలో కూర్చోలేరు, కూర్చోనీరు, చట్ట వ్యతిరేకం. లేకంటే పక్కన తీసుకొని కూర్చొని పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి దాన్ని ఏదో ఒకటి కిందికి మిందికి చేసేటువంటి ప్రయత్నమైనా చేయబోయి ఉంటాడు మనోడు. సో నేనేం చెప్తాను అంటే ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి చర్యలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఇంకా కూడా మనల్ని నమ్ముతారు అనేటువంటి భ్రమలో నుంచి బయటికి రండి. ఫస్ట్ మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు అనేది ఏ ఒక్కడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. 11 స్థానాలు పెట్టుకొని చట్టానికి రాజ్యాంగం అనేది మనకు ఒకటి ఉంటుంది కదా, రాజ్యాంగాన్ని అనుసరించుకొని మనం నడుచుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఈకిన్నా కూడా నువ్వు కొట్లాడేటువంటి హక్కు నీకు ఉండదు కదా. 11 మంది ఉన్నారు, నువ్వు ఒకడు ఉన్నావు మెయిన్ పిల్లర్గా.
నువ్వే కొట్లాడు, అన్ని సమస్యల మీద నువ్వే మాట్లాడు, అన్ని సమస్యలు నువ్వే రేజ్ చేయి, నీవు పోలవరాన్ని చేయి. పోలవరం మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా మేము పోలవరం పనులు పరుగులు పెట్టించినాం. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఎంత మేరకు పూర్తి చేయగలిగిందని ప్రశ్ని. రాజధాని పనులు 3 రాజధానులని నేను నా నినాదాలు చేసినాను. మరి 3 రాజధానులు మేము కట్టలేకపోయినాం. మీరు ఒక రాజధాని అమరావతి కడుతున్నారు కదా, అమరావతి రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయని నువ్వు అడుగు. రాష్ట్రానికి పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినారు అడుగు. ఏ విధంగా నిరుద్యోగులకి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పి అడుగు. నీ అభిప్రాయం ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పు. మన అభిప్రాయం మంచిదైతే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు ఏవైనా సరే కూటమి ప్రభుత్వం కూడా తీసుకోవాలా, తీసుకుంటుంది కూడా. ఎందుకు తీసుకోరు? రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచాలో చెప్పు. ఇవన్నీలే పోయినాము, కొంపరించి పోయినాము కారేసుకొని డీమ్ డామ్ అని చెప్పి ఆడి వీరు చేపు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలా, మాకు మైకి నీరు లోపలికి పోతే కదా తెలిసేది. పోయి అడిగితే కదా తెలిసేది. పోయి నీ గళం విప్పితే కదా తెలిసేది. వాళ్ళు మైకి ఇచ్చారా ఈరా అనేది భయం. ఏమంటే ఆడొక ఆయన స్పీకరు, ఆయన పాత్రుడు గారు, ఆ తర్వాత ఒక ఆయన రఘురామకృష్ణరాజు. ఈ కథలే వ్యవహారాలు మామూలుగా ఉండదు. మనోడు ఇంకా ఆ చోటలోనే దడుచుకొని వద్దురా, ఎందుకు ప్రశాంతంగా ఇంటికి పోయి ఏదో నోట్ల కట్టల మీదనో లేదంటే పబ్జీయో ఏదో ఒకటి ఆడుకుంటే నువ్వు ఆడ పునుకోనో ఈడ ఏదో ఒకటి చేసుకుంటే పోతుంది. ఎందుకు ఈ బాధ ఎవడు పడతాడని అటు పోయి పెద్ద మనిషి ఫంక్షన్కి పోయినట్టు అటు పోయి అటు కనపడి వచ్చినాడయ్యా. ఇది పరిస్థితి. కనీసం ఉండేటువంటి ప్రజానికం, మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సరే గ్రౌండ్లో మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, మా మీద అక్రమంగా కేసులు కడుతున్నారు, ఎన్నెన్నో మాట్లాడతాం బయట. ఇవన్నీ కూడా నువ్వు బయట మాట్లాడేటివన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి ఒక్క దానికి మనకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు మాట్లాడలేడు, పోలేడు. సో నేనేం తెలియజేస్తానంటే రాష్ట్ర ప్రజలారా, మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా లేదు, మన జగనన్న అసెంబ్లీలో మాట్లాడకపోయినా అన్న తరపున నేను ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా అన్ననైతే ఖచ్చితంగా ప్రధాని చేసే వరకు నా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం.